బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద హైర్స్ ను పక్కకు పెడితే వర్త్ షేర్ సుమారు 13 కోట్ల నుంచి 15 కోట్ల రేంజ్ లో ఉంటుందని భావించిన వినయ విధేయ రామ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వర్త్ షేర్ ఆ విధంగానే ఉండగా సినిమాకు ఓవరాల్ గా కొన్ని ఏరియాలలో దక్కిన హైర్స్ ను మొదటి రోజే నిర్మాతలు కలిపి అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్లను రిలీజ్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్లు మొదటి రోజుకు గాను ఈ సినిమా సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసే విధంగా తొలి రోజు ఓవరాల్ కలెక్షన్లు ఉన్నాయని చెప్పవచ్చు. ఒక్కసారి సినిమా టోటల్ గా సాధించిన మొదటి రోజు కలెక్షన్లను పరిశీలిస్తే వైజాగ్ లో 2.45 కోట్లు, ఈస్ట్ లో 2.05 కోట్లు, వెస్ట్ లో 1.78 కోట్లు, గుంటూరులో 4.17 కోట్లు, కృష్ణాలో 1.59 కోట్లు, నెల్లూరులో 1.69 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా ఆంధ్ర రీజన్ కు గాను 13.73 కోట్ల షేర్ను అందుకోగా నైజాంలో రికార్డు లెవెల్లో 5.08 కోట్లు సాధించిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో మాత్రం ఎవ్వరి ఊహలకు అందని కలెక్షన్ల రికార్డును నమోదు చేసింది. అక్కడ కేవలం హైర్స్ రూపంలోనే సినిమాకు 4.45 కోట్లు అందగా ఆ మొత్తాన్ని మొదటి వీకెండ్ లో కానీ మొదటి వారంలో కానీ యాడ్ చేస్తారనుకున్న మొదటి రోజు కలెక్షన్లలోనే యాడ్ చేసి నిర్మాతలు కలెక్షన్లను రిలీజ్ చేయడంతో తొలి రోజు సీడెడ్ ఏరియాకు గాను ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసిన ఈ సినిమా 7.15 కోట్ల షేర్ ను సీడెడ్ ఏరియాలో అందుకుంది. అందులో వర్త్ షేర్ 2.7 కోట్ల వరకు ఉండగా హైర్స్ 4.45 కోట్లు ఉన్నాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 25.99 కోట్ల షేర్ ను హైర్స్ రూపంలో అందుకుంది. ఇక కర్ణాటకలో 3.42 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు, ఓవర్సీస్ లో 50 లక్షల షేర్ ను అందుకున్న ఈ సినిమా మొదటి రోజు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 30.31 కోట్ల షేర్ ను అందుకొని చరిత్ర సృష్టించింది. ఇందులో టోటల్ హైర్స్ రూపంలో వచ్చిన కలెక్షన్స్ 10.8 కోట్లు ఉండగా అందులో కర్ణాటక ఏరియాలో 2.8 కోట్ల హైర్స్, రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల వరకు హైర్స్ ఈ సినిమాకు దక్కాయి. దాంతో హైర్స్ ను పక్కకు పెడితే ఓవరాల్ వర్త్ షేర్ మొదటి రోజు గాను 19.5 కోట్లు ఉండగా హైర్స్ తో కలిపి 30.31 కోట్ల షేర్ మార్కును అందుకొని చారిత్రక రికార్డును నమోదు చేసింది. హైర్స్ అంటే ఒక ఏరియాను గంపగుత్తగా డిస్ట్రిబ్యూటర్లు ఒక అమౌంట్ అని కొనేస్తారు. ఆ అమౌంట్ కి తగ్గట్లే టికెట్ రేట్లను వారికి ఇష్టం వచ్చినట్టు పెంచుకొని థియేటర్స్ లో అమ్మగా ఓవరాల్ అమౌంట్ కన్నా ఎక్కువ లాభం వస్తే డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకుంటారు. అలాగే నష్టాలు వచ్చినా అవి వారికే చెల్లుతాయి. కానీ ఆ అమ్మిన రేటును మాత్రం సినిమా ఓవరాల్ షేర్ లో కలిపేస్తారు. డైరెక్ట్ షేర్ లో గ్రాస్ వివరాలు ఏవి లేకుండా హైర్స్ ను కలిపేస్తారు. దాంతో సరికొత్త రికార్డులు అప్పుడప్పుడు వస్తుంటాయి. టాలీవుడ్ బిగ్ మూవీస్ కి ఇది పరిపాటి అయినా కొన్ని సినిమాలకు మొదటి రోజు, కొన్ని సినిమాలకు వీకెండ్ లో, కొన్ని సినిమాలకు మొదటి వారంలో ఈ హైర్స్ ను కలుపుతారు. వినయ విధేయ రామ సినిమాకు మాత్రం మొదటి రోజే టోటల్ హైర్స్ అన్ని ఏరియాలకు గాను కలపడంతో సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసింది. ఇక రెండవ రోజు నుంచి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.